దేశవ్యాప్తంగా కరోనా చాప కింద నీరులా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. నలుగురు సిబ్బంది హోల్ ఐసోలేషన్ లో ఉన్నారు. సిబ్బంది అందరికీ వైద్య బృందం పరీక్షలు చేయనున్నారు. ఏలూరు వ్యాప్తంగా కరోనా కేసులు 6కు చేరాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, పైగా కూడా యొక్క కరోనా కేసులు సంబంధించి కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏలూరులో 6 కరోనా కేసులుగా నమోదయ్యాయి. ఇందులో మాత్రము 4 సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో సిబ్బందికి యొక్క కరోనా సోకడంతో వీరంతా కూడా హోమ్ ఐసోలేషన్ కూడా వెళ్ళిపోయారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో చూస్తే కరోనా సంబంధించిన విషయంలో అంతా కూడా పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కరోనా వస్తే వారికి వైద్య చికిత్సలు కూడా చేయించుకోవాలి, వారికి తగిన వైద్య చికిత్సలు కూడా అందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఆ యొక్క వైద్య శాఖ బృందం కూడా దీనికి సంబంధించి కూడా తెలిపింది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఈ యొక్క కేసులు మాత్రము రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన పూర్తిగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము ఎప్పటికప్పుడు శానిటైజర్ కావచ్చు, అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. రద్దీగా ఉన్న ప్రదేశాల వైపుకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఇందులో మాత్రము చూస్తే ఐసోలేషన్ సంబంధించిన విషయంలో కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని కూడా సంప్రదించాలి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సంబంధించి కేంద్ర వైద్య శాఖకు సంబంధించి కూడా అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనా వస్తే భయపడాల్సిన విషయం లేదు. కరోనా వస్తే నేరుగా యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్య చికిత్సలు చేయించుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. థ్యాంక్ యూ పవన్.